ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికి వందనాలండి. ప్రియమైన సహోదరులారా, మీ ముందుకి ఈ వీడియో ముఖం ద్వారా రావడానికి గల కారణం ఏంటంటే, ఈ క్రీస్తు సైనికులు అనే యూట్యూబ్ ఛానల్ మేము క్రియేట్ చేసామండి. ఎందుకంటే మేము అనేక మందికి సత్యాన్ని ప్రకటించాలనే మంచి సదుద్దేశంతో మేము ముందుకు వచ్చాం. అయితే యూట్యూబ్ ఛానల్లో ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియాల ద్వారా ఎంతోమంది క్రీస్తు యొక్క స్వారూప్యాన్ని కానీ క్రీస్తు యొక్క పరిశుద్ధతను కానీ ప్రకటిస్తున్నారు. వీడియోస్ ద్వారానే చాలామంది మారిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువ ఎందుకంటే ఎవరన్నా ఏదైనా పుస్తకం చదవాలన్నా ఏదన్నా బైబిల్ వచనాలు కానీ చదవాలన్నా అంత ఆసక్తి అయితే చూపించట్లేదు. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో సెల్ ద్వారాగా అనేక మందిని ప్రభావితం చేయాలని మంచి ఉద్దేశంతో మేము మీ ముందుకు వచ్చాం. కనుక క్రీస్తు సైనికులు అనే ఈ యూట్యూబ్ ఛానల్ ఎందుకు క్రియేట్ చేసామంటే దీని గురించే అనేక మందికి మా ద్వారా మేము తెలుసుకున్న ఈ సత్యాన్ని అనేక మందిని సత్యంలోకి నడిపించాలని, లేదంటే పడిపోతున్న వారిని స్థిరత్వం కలిగిన స్థిరమైన విశ్వాసంలో నిలబెట్టాలని ఈ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగిందండి. కనుక ఈ వీడియో చూస్తున్న మీలో ఎవరైనా ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైన కామెంట్ని మాకు తెలియజేయండి. ఎందుకంటే మేము నేర్చుకుంటూనే మీకు నేర్పించాలనే మంచి ఆశతో మేము కలిగి ఉన్నాం. ఎందుకంటే మీలో చాలామంది అనొచ్చు మీకు కూడా యూట్యూబ్ ఛానల్ అవసరమని. ఎందుకంటే చెప్తున్నాం కదండి, ఉన్న మీడియా ముఖ్యంగా ఏంటంటే చాలామంది చాలా స్పీడ్గా అట్రాక్ట్ అవుతున్నారు. షార్ట్స్లో కానీ వీడియోస్లో కానీ అనేక మందికి ఈ వాక్యాలు వివరించాలని, మాకు తెలిసిన జ్ఞానాన్ని అనేక మందికి ప్రకటించాలని ఆశపడి ఈ క్రీస్తు సైనికులు అనే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడం జరిగింది. కనుక ప్రతి ఒక్కరూ ఆలోచించండి, అన్యతగా ఎవరైతే భావించొద్దు. కనుక మరొకసారి అందరికీ తెలియజేస్తున్నాం, యూట్యూబ్ ఛానల్ ద్వారా అనేక మందిని ప్రభావితం చేయాలని పరిశుద్ధాత్మ ప్రేరణతో మేము మీ ముందుకు రావడానికి ఆసక్తి చూపించాం, ఆశ కలిగి ఉన్నాం. మన మధ్యలో ఉన్న ప్రసాద్ అన్నయ్య గారు మాట్లాడతారు. అందరికీ వందనాలండి. ప్రేమ సహోదరులు ప్రతి ఒక్కరు గమనించండి, ఈ యూట్యూబ్ ఛానల్ ఈ రీతిగా మేము ఓపెన్ చేయడానికి గల కారణం ఏంటంటే, ఈ రోజుల్లో మనం చూస్తుంటే ప్రేమ సహోదరులారా ప్రతిదీ కూడా ఈ రోజుల్లో ఒక గంట కానీ ఒక అర్ధ గంట కానీ బైబిల్ దగ్గర కూర్చుని చదివే విశ్వాసులు ఎవరు కూడా లేరండి. ప్రతిదీ కూడా సోషల్ మీడియా మనకి ఏవైతే వెబ్సైట్ ఉన్నాయో ఆ వెబ్సైట్ల ద్వారానే ప్రతి మనిషి కూడా షార్ట్ రూపంలో ప్రతిదాన్ని ఒక 30 సెకండ్ల లోపలనే అనేక మంది విషయాలు తెలుసుకోవాలని ప్రతి మనిషి ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. ప్రేమ సహోదరులారా, మేమెందుకు ఈ రకంగా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి, మేము ఒకప్పుడు క్రీస్తు గురించి మాకు తెలియదండి. క్రీస్తు గురించి మా తాతల కాడి నుంచి మా తల్లిదండ్రులు కానీ సంఘానికి వెళ్తున్నా కానీ వారు సత్యం వింటున్నా కానీ సత్యం కోసం బ్రతక సత్యాన్ని తెలియక ఈ లోక మాల్యంలో బ్రతుకుతూ జీవిస్తున్నారు. కానీ మా తరంలో మాకు అందిన సువార్త క్రీస్తు గురించిన వాక్యం మాకు తెలిసిన తర్వాత మా జీవితాలు మారినాయండి, మా బ్రతుకులు మార్చుకున్నాం. క్రీస్తులో ఉన్న ఆ ప్రేమను కానివ్వండి, ఆయన తత్వాన్ని కానివ్వండి, ఆయన గుణ లక్షణాలు కానీ, ఆయన పరిశుద్ధమైన జీవితం కానీ, ఆయన ప్రకటించిన సువార్త కానీ మేము చదువుతుండగా మేము ఎంతో మాకు తెలియగానే మేము ఎంతో మారం. ప్రేమ సహోదరులు, ఎందుకంటే ప్రేమ సహోదరుల పదండి, మనుషులందరూ కూడా సత్యాన్ని ఎవరు గ్రహించట్లేదండి, సత్యాన్ని ఎవరో చెవినివ్వట్లేదు. ప్రేమ సహోదరులారా, ఈ రోజును చూస్తే ప్రతిదీ కూడా సోషల్ మీడియా ఎక్కువైపోయింది. ఎందుకు ఎక్కువైపోయిందంటే మనుషులందరూ కూడా సోషల్ మీడియాను బాగా ఫాలో అవుతున్నారు. కాబట్టి సత్యాన్ని చెప్పాలని మేము ఈ రీతిగా మీ ముందుకు మేము వచ్చాం. ఎందుకు సత్యాన్ని అంటే మేము నేర్చుకున్న సత్యం మాలో ఏమని ప్రేరేపిస్తుందంటే ప్రేమ సహోదరులారా, మాకు తెలిసిన సత్యాన్ని కనీసం కొంతమంది కానీ తెలియజేయాలని ఈ ఉద్దేశంతోనే మీ మధ్యలో మేము వచ్చాం. సత్యాన్ని మేము ఎందుకు చెప్పాలని ఆశపడుతున్నామంటే, ఈ రోజుల్లో చూస్తుంటే ప్రతి మనిషి ఏం చేస్తున్నాడంటే వాడి మనసులో ఏవైతే తోస్తుందో దాన్నే ప్రతి మనిషి కూడా దాని గురించి చెప్పాలని ఆయనకి తెలియదే. లోక ప్రకారంగా మనిషి ఎంత చేస్తుంటే మేము దేవుని నమ్ముని బిడ్డలం, పరిశుద్ధులు జీవిస్తున్నాం, పరిశుద్ధులు బ్రతుకుతున్నాం. మా క్రీస్తు ఎంత పరిశుద్ధుడు మేము కూడా అంతే పరిశుద్ధులు బ్రతకాలి. మాకు తెలిసిన సత్యం మా జీవితంలో ఒకప్పుడు ఇలా లేవు, క్రీస్తు తెలియక్కితం. కానీ క్రీస్తుని తెలుసుకున్న తర్వాత మా జీవితాలు మారినాయి, మా బ్రతుకులు మారినాయి. అలాగే మా ద్వారా యూట్యూబ్ ఛానల్ ద్వారా కనీసం కొద్దిమందినైనా
సత్యంలో నడిపించాలని, సత్యం తెలియజేయాలని ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఒకవేళ మేము మీకు అందిస్తున్న ఈ సత్యాలు ఏవే ఇంకా అనేకమైన విషయాలు క్రీస్తు గురించి, దేవుని బైబిల్ గురించి, అలాగే ప్రతి విషయం దేవుని గురించిన వాక్యం గురించి ప్రతిదీ కూడా మేము చెప్పడానికి సిద్ధపడి ఉన్నాం. కాబట్టి మీ విలువైన సమయం మాకు ఇచ్చినందుకు మీకు అందరికీ మరొకసారి క్రీస్తు పేర వందనం తెలియజేస్తున్నామండి. మన మధ్యలో ఉన్న వెంకటేష్ గారు మాట్లాడతారండి. అందరికీ వందాలండి. మేము ఈ ఛానల్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మేము నేర్చుకున్న సత్యాన్ని అనేక మందికి ప్రచురించడానికి, ప్రకటించడానికి ఈ ఛానల్ పెట్టాం. మరి ముఖ్యంగా మతోన్మాదం ఇప్పుడు చూస్తే అండి, సమాజంలో బైబిల్ని బొకడా బైబిల్ అని, లేకపోతే బైబిల్ని దూషించడం కానీ చాలా దారుణంగా చేస్తున్నారు. క్రైస్తవం మీద, యేసుక్రీస్తు వారి మీద దుర్ప్రచారం చేస్తున్నారు. లేకపోతే మరియమ్మ గారిని దూషించడం, ఇంకా చాలా రకాలుగా మరియమ్మ గారిని దూషిస్తున్నారు, యేసుక్రీస్తు వారిని దూషిస్తున్నారు, బైబిల్ని కూడా దూషిస్తున్నారు. అయితే ఏంటంటే మనకి మేము నేర్చుకున్న దాంట్లో వాళ్ళకి సమాధానం చెప్పడానికి కదండి. ప్రియమైన సహోదరులారా, క్రీస్తు సైనికులు అనే యూట్యూబ్ ఛానల్ ఎందుకైతే క్రియేట్ చేయడం జరిగిందో, ప్రారంభించడం జరిగిందో అన్నయ్య గారు ప్రసాద్ గారు చెప్పారు, తమ్ముడు వెంకటేష్ గారు చెప్పారు. అనేక మందికి మతోన్మాదం గురించి కానీ, యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధత గురించి కానీ, రాజ్యాంగం మనకిచ్చిన హక్కుల విషయంలో కానీ నేర్చుకున్న విషయాన్నే మీకు ప్రకటించాలని ఆశపడుతున్నాం. కనుక యేసుక్రీస్తు ఆయన యొక్క ప్రేమ, ఆయన కృప, ఆయన లేకపోతే మనకి ఈ రక్షణ అనేది రాదు కనుక, లేదు కనుక ఈ లోకంలో ఏ ఒక్క వ్యక్తి అయినా పరిశుద్ధత కలిగి జీవించిన వాడు ఎవరైనా ఉన్నాడంటే ఎవరు లేరు, ప్రభువైన యేసుక్రీస్తు వారు తప్ప. అలాంటి పరిశుద్ధత కలిగిన ఆయన్నే ఎంత అవహేళనగా, ఎంత అతి దారుణంగా దూషిస్తున్నారంటే మీరు చూస్తూనే ఉన్నారు. వాళ్ళు దూషించేది కాక అనేక మందిని ప్రభావితం చేస్తున్నారు. కనుకనే మేము కూడా మా తరపు నుంచి చెడుని నరికి రావాలనే వాక్యమైన ఖడ్గంతో వారిలో ఉన్న విషయాన్ని చేయాలని మేము ఈ వీడియో ద్వారా మీ ముందుకు వచ్చాం. కనుక ఈ క్రీస్తు సైనికులు అనే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం.